అలాగే హర్షిత్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాతలు మనం దిల్ సినిమా నుంచి చూస్తూ ఉన్నాము. శ్రీమతి అనిత గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇన్ని అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాతలకి గట్టిగా ఒకసారి చప్పట్లతో మనం అభినందనలు తెలియజెప్దామా? రాజు గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్. మా బ్యానర్ స్థాపించి 14 ఇయర్స్ అయింది. ఫస్ట్ అందరికి తెలిసిందే దిల్, కానీ సెకండ్ సినిమా నాది బన్నీది ఆర్య. సో అప్పుడు సినిమా మొదలు పెట్టినప్పుడు హీరో ప్రొడ్యూసర్ లాగే మేమిద్దరం వేరు సినిమా మొదలు కాకముందు. బట్ సినిమా ట్రావెల్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాము. అరవింద్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఆర్య సినిమాతో ఒకటైపోయింది. ఆ సినిమా గ్రేట్. బన్నీకి స్టార్ ఇమేజ్ తీసుకొస్తే, సుకుమార్ని ఒక స్టార్ డైరెక్టర్ని చేస్తే, మా సంస్థకి ఒక స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఆర్య. దాని తర్వాత మీ అందరికీ తెలిసిందే నెక్స్ట్ పరుగు. సో బన్నీకి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్కు, ఫ్యామిలీ స్టోరీలో పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న సినిమా పరుగు. దాంతో బన్నీ తన పర్ఫార్మెన్స్ ఏంటో 6వ సినిమాకే చూపించాడు పరుగులో. సో అలాగే మా బ్యానర్ కూడా 6th ఫిలిం అది. సో కోయిన్సిడెంట్గా 2 సినిమాలు అలాగే జరిగాయి. బన్నీతో సినిమా తీయడానికి మళ్ళీ 9 సంవత్సరాలు పట్టింది. కారణం ఒకటే, కథ. బన్నీ ఎప్పుడు ఒకటే అనేవాడు, సార్ నెక్స్ట్ మన సినిమా వస్తే స్ట్రాంగ్ స్టోరీ కావాలి, అది వచ్చిన రోజే సినిమా చేద్దామని. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎన్ని స్టోరీస్ అనుకున్నామో ఒకటి కూడా వర్కౌట్ కాల. అండ్ హరీష్ గబ్బర్ సింగ్తో ఆ సినిమాతో తనకు నాకు ఒక రిలేషన్ ఏర్పడింది. దాని తర్వాత మేము 2 సినిమాలు చేశాము. మళ్ళీ మా కాంబినేషన్లో ఇది 3వ సినిమా. హరీష్తో కూడా మా కాంబినేషన్లో ఇది 3వ సినిమా. సో డీజే 25th ఫిలిం అనగానే ఒక స్పెషల్ ఉంటుంది. నా డాటర్ ఒకసారి ఎందుకు అడిగిందో నాకు తెలియదు, డాడీ 25th ఫిలిం మట్టుకు ఒక మంచి కాంబినేషన్లో జరగాలి, అది బన్నన్న సినిమా అయితే బాగుంటుందని. ఎందుకందో తెలియదు. సో మాకెవ్వరికి తెలియకుండానే ఒక 25th సినిమాకి బన్నీ, హరీష్ లాంటి ఇద్దరు మా సంస్థలో చేసిన వాళ్ళే ఉండి ఈ సినిమాకి రావడం, మా బ్యానర్లో 25th సినిమా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళిద్దరికి, హరీష్ అండ్ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గ్రేట్ ఆపర్చునిటీ. 25th సినిమా ఒక సంస్థకి ఎలాంటిది, ఒక హీరోకి కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక సంస్థకి కానీ ఎంత ఇంపార్టెంటో ఆడియన్స్కి తెలుసు, మాకు తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బన్నీ అండ్ హరీష్. సో ఈ 23rd సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సినిమానే 23వ తారీఖు మాట్లాడుతుంది. సో ఒక మంచి సినిమా తీస్తే దాన్ని ఎంత సక్సెస్ చేయడానికి అభిమానులు ఉన్నారు, తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. సో 23rd మన రిజల్ట్ గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నాము. అండ్ దేవిశ్రీ ప్రసాద్ మా బ్యానర్లో ఆల్రెడీ 6 ఫిలిం చేసి ఇది 7th ఫిలిం. 6 సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం, 7th ఫిలింతో అది కంటిన్యూ కాబోతుంది. అండ్ పూజ. సో నాకు కొంచెము మా సినిమాలలో అన్నిట్లలో మీకు తెలుసు కొంచెం హోమ్లీగా అలా ఉంటుంది. మొన్న అరవింద్ గారు చూసి పూజ మాకు తెలుగు ప్రేక్షకులకు కావాల్సినట్టు భలే పర్ఫామ్ చేసింది, భలే యాక్ట్ చేసింది రాజు, చాలా బాగుంది అమ్మాయి. సో బన్నీ పక్కన ఒక మంచి హీరోయిన్గా పర్ఫామ్ చేసింది పూజ. థ్యాంక్ యూ పూజ. అండ్ రావు రమేష్ గారు, అండ్ మురళి గారు, అండ్ సుబ్బరాజు, అండ్ అదర్ ఆర్టిస్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డిఓపి అయాంక బోస్. ఈ సినిమా ఫస్ట్ టీజర్ అయిన నుంచి కెమెరా వర్క్ చాలా బాగుంది అంటున్నారు. చాలా బాగా చేశాడు తను. ఒక కొత్త లుక్ తీసుకొచ్చాడు డీజేకి. సో ఇంతమంది కలయికలో 23rd మీరు గర్వంగా 23వ తారీఖు సినిమా చూసి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకునేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
దిల్ రాజు గారిని నిర్మాతలందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.